నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు గారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. సో ఆయన తాడేపల్లి ప్యాలెస్ నుంచి అంబటి రాంబాబు గారి ఇంటికి అర్ధగంట ప్రయాణం ఉన్నదాన్ని 6 గంటలు సాగదీసి సో మొత్తం ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు ఆదేశాలు జారీ చేసి ఏమని జన సమీకరణ చేయాలని, బల ప్రదర్శన చేయాలని, ఆ వాహన శ్రేణులను ఏర్పాటు చేయాలని చెప్పి సో దారి మొత్తము పూల వాన కురిపించాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేయడంతో నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బల ప్రదర్శనకు జనాలను తరలించడం అయితే జరిగింది. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు పెళ్ళికి వెళ్ళినా, లేదన్నా ఫంక్షన్కి వెళ్ళినా, ఎవరైనా చనిపోతే వెళ్ళినా, పరామర్శకు వెళ్ళినా, ఆఖరికి కోర్టుకు వెళ్ళినా కూడా జన సమీకరణ, బల ప్రదర్శన అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు నేను ఓడిపోయినా కూడా జనాల గుండెల్లో నేనున్నాను, సో మళ్ళీ నన్ను ముఖ్యమంత్రి కావాలని జనాలు ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పి చూపించుకోవడం కోసం ఈ జన సమీకరణ, బల ప్రదర్శన అనేటువంటి ఒక టెక్నిక్ని కనుక్కున్నాడు. సో నిజంగా ఆ సభలకు వచ్చి, ఆ ర్యాలీలకు వచ్చే జనాలంతా ఓట్లేసేటట్లుంటే సిద్ధం సభలకు లక్షల్లో జన సమీకరణ చేసుకొని డ్వాక్రా మహిళలను బెదిరించి, భయపెట్టి, భయభ్రాంతులకు గురి చేసి ఆర్టీసీ బస్సులను వాడుకొని స్కూళ్లకు, కాలేజీలకు లీవులు ఇచ్చి మరీ జన సమీకరణ చేసుకొని ఆ మద్యం కుంభకోణంలో వచ్చినటువంటి డబ్బులు వాడి ఆ సిద్ధం సభలు పెడితే ఏమైంది? సో జనాలైతే వచ్చారు కానీ 11 సీట్లు అయితే రావడం జరిగింది. సో సభలకు వచ్చేటువంటి జనాలంతా ఓట్లు వేస్తారంటే అమాయకత్వమే అవుతుంది. సో మొత్తానికి ఈ అంబటి రాంబాబు ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని 2 కులాల మధ్య గొడవలు సృష్టించాలని వీళ్ళు మొదలుపెట్టినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. సో అదే మనము గత 2-3 రోజులుగా చర్చించుకుంటున్నాము. అందులో భాగంగానే ముందుగా అంబటి రాంబాబు గారి కుటుంబాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారు పరామర్శించడము, అంబటి రాంబాబు గారి కూతుర్లకు స్క్రిప్ట్ ఇవ్వడము, వాళ్ళు బయటకు వచ్చి మేము కాపులు 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 అని చెప్పినా కూడా అది జనాల్లోకి సరిగ్గా వెళ్ళకపోవడంతో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే ఇప్పుడు రంగంలోకి దిగాడు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఎవరిని పరామర్శించడానికి వెళ్ళినా, ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నెల్లూరులో కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళను పరామర్శించడానికి వెళ్ళినాను, కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వల్లభనేని వంశీని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా ఎక్కడా కూడా పోలీసులు కొట్టారు అని చెప్పలేదు. కానీ ఇక్కడ అంబటి రాంబాబు కాపు సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టి ఇక్కడ ఏం చెప్పాడంటే, ఇక్కడ చూడండి, మీరు చాలా క్లియర్గా, చాలా లోతుగా ఆలోచించాలి. సో కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి అంబటి రాంబాబును పోలీసులను పెట్టి కూటమి ప్రభుత్వం కొట్టించింది అని చెప్పి ప్రొజెక్ట్ చేయడానికి, దాన్ని జనాల్లోకి తీసుకుని వెళ్ళడానికి సాక్షాత్తు ఒక మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ విధమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, అంబటి కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని, భయపడవద్దని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంతో మాట్లాడుతూ మాజీ మంత్రి అంబటి కాపు కులంలో ఒక టైగర్, దీని గురించి మళ్ళీ మాట్లాడదాము, ఒక కాపు టైగర్ విలువలు ఉన్న వ్యక్తి, అలాంటి వ్యక్తిని తప్పుడు కేసులు అక్రమంగా అరెస్టు చేయడమే కాకుండా నల్లపాడు సిఐ వంశీ, పట్టాభిపురం సిఐ వెంకటేశ్వర్లు ఆయన్ని తీవ్రంగా దూషించి కొట్టడం తగదు. అంటే ఇక్కడ ఏమని చెప్తా ఉన్నాడంటే అంబటి రాంబాబుని స్టేషన్లో వేసుకొని కుల్లబొడి చేశారు, కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి అంబటి రాంబాబును కొట్టారు అని చెప్పి జనాల్లోకి వెళ్ళడానికి, 2 కులాల మధ్య గొడవలు పెట్టడానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నాలు విఫలం అవ్వడంతో ఇప్పుడు ఈయనే రంగంలోకి దిగాడు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎంత రుద్దినా కాపులు అంబటి రాంబాబు గారిని ఎప్పుడో మర్చిపోయి చాలా రోజులైంది. అలాంటి మర్చిపోయినటువంటి, ఫేడ్ అవుట్ అయిపోయినటువంటి ఒక నాయకుడిని తీసుకొచ్చి కాపు టైగర్ అంట, కాపు కులంలో పుట్టిన టైగర్, కాపు టైగర్ అంట. ఎందుకు టైగరు? సో కాపులు మాంసం తింటారు, మద్యం సేవిస్తారు అని చెప్పి కాపులను అవమానించిన ఆయన్ని తీసుకొని వచ్చి కాపు కులంలో తోపు, పోపు, టైగరు, లైగర్ అని చెప్పి ఎలివేషన్లు ఇస్తారే. సో ఆయన కాపు కులాన్ని ఏ విధంగా అవమానించారో తెలియదా? కాపులు తాగుబోతులు, తిరుగుబోతులు, తిండిబోతులు, ముఖ్యమంత్రి పదవికి పనికిరారు అని చెప్పినటువంటి ఒక క్యారెక్టర్ లేని క్యారెక్టర్ ఆర్టిస్ట్ని తీసుకొని వచ్చి కాపు కులానికి టైగర్ అని చెప్తావా? సో ఈయన ఇలా ఉంటే ఈయన అనుచరులు ఏం చెప్తున్నారు? రంగా గారి వారసుడంట. అసలైన వారసుడైనటువంటి రాజా గారిని వైఎస్ఆర్సీపీ వాళ్ళు టికెట్ ఇవ్వకుండా అవమానించి ఇప్పుడు అద్దెకు తెచ్చుకున్నటువంటి అంబటి రాంబాబుని రంగా గారికి వారసు
వారసుడు అని చెప్పి రుద్ది ఎక్కువ రుద్దద్దండి, చేతులు నొప్పి పుడతాయి కానీ అక్కడ ఏమి నిప్పు కూడా రాదు. కాబట్టి అంబటి రాంబాబును పోలీసులు కొట్టేశారని సిఐ వంశీ అదేవిధంగా వెంకటేశ్వర్లు అనేటువంటి ఇద్దరు పోలీసు అధికారులను పెట్టించి థర్డ్ డిగ్రీ పెట్టించి కొట్టించారని చెప్పి జనాల్లోకి వెళ్ళాలి, కాపులు కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు కొట్లాడుకోవాలని చెప్పి వీళ్ళు చేసినటువంటి విఫల ప్రయత్నం ఏదైతే ఉందో అది పూర్తిగా బెడిసి కొట్టింది. సో టైగర్ అంట, కాపు టైగర్ అని ఇప్పుడు కొత్తగా ఒక టైగర్ని తీసుకొచ్చారు మార్కెట్లోకి. టైగర్ అని చెప్పి, రంగా గారి వారసుడు అని చెప్పి, కాపు మహానాయకుడు అని చెప్పి, ఉద్యమ నాయకుడు అని చెప్పి, అసలు అంబటి రాంబాబు గారు కాపులకు చేసినటువంటి మేలేముంది అని గుంటూరు జిల్లాలో కాపుల్ని అడిగితే చెప్తారు. సో కాపులు ఇలాంటివి ఫేడ్ అవుట్ పోయినటువంటి వాళ్ళందరినీ పక్కన పెట్టి, కాపు కార్డు వాడుకునేటువంటి వాళ్ళందరినీ పక్కన పెట్టి చాలా రోజులైంది. కాపు కార్డుకి ఎక్స్పైరీ డేట్ ఎప్పుడో అయిపోయింది. ఒకసారి ముద్రగడ్డ పద్మనాభం గారిని నమ్మారు, ఏందో రిజర్వేషన్ తెస్తారని. ఆయన ఏం చేశాడు, కాడి మధ్యలో వదిలేసి, అంటే కుక్క తోక పట్టి గోదావరి ఈదినట్లు నడి సముద్రంలో తీసుకెళ్ళి అందరిని కాపులంతా ముంచేసి చేతులెత్తేసినాడు. నేను తీసుకురాలేను, నేను కులాన్నే మార్చుకుంటే ఇప్పుడు రెడ్డి అయిపోయినాడు ఆయన, ముద్రగడ్డ పద్మనాభ రెడ్డి అయిపోయినాడు. సో ఈ సోకాల్డ్ కాపు కార్డు వాడేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రాజకీయాల కోసం, వాళ్ళ స్వలాభాల కోసం ఈ కాపు కార్డును వాడుకుంటా ఉండే వాళ్ళందరినీ పసిగట్టినటువంటి కాపు సామాజిక వర్గము ఎప్పుడో వాళ్ళను పక్కన పెట్టేసింది. సో పక్కన పెట్టేసి ఫేడ్ అవుట్ అయిపోయినటువంటి ఇలాంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అంబటి రాంబాబు, పేర్ని నాని, మన గుడివాడ అమరు, ముద్రగడ పద్మనాభము, ఇప్పుడు కొత్తగా వంగవీటి నరేంద్ర అంట. ఆయన ఇంటి పేరు వంగవీటి అని ఉంది కాబట్టి ఆయన పని అయితే కనుక ప్రతిరోజు కమ్మ కాపు సామాజిక వర్గాల మధ్య గొడవలు పెట్టడానికి ఆయన ప్రెస్ మీట్ పెడతాడు. సో వంగవీటి అనే పేరు ఉంది కాబట్టి మీరేం అంత వంగవీటి రాధా లేకపోతే వంగవీటి రంగా అంత పెద్దోళ్ళు అయితే అవ్వలేరు. ఎందుకంటే గడ్డమున్న ప్రతి ఓడు రౌడీ అవ్వలేడు, ఇంటి పేరు ఉన్న వాళ్ళు ప్రతి ఓళ్ళు గొప్పోళ్ళు అవరు అని చెప్పి గుర్తు చేసుకుంటే, జ్ఞాపకం పెట్టుకుంటే మంచిది మీకే. కాబట్టి సో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ముఖ్యంగా అక్కడ పరామర్శించడానికి కారణం ఏంటంటే వాళ్ళ కూతుర్లను వాడుతున్నాడు ఇప్పుడు. సో ఆడవాళ్ళను తెర మీదకు తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ప్రెస్ మీట్లు పెట్టించి, ఈరోజు కూడా ఇంకో కూతురు ఒక ఒక వీడియో రిలీజ్ చేసింది. సో ఆడవాళ్లతో రాజకీయాలు చేయడానికి తెరలేపాడు. అంటే అంబటి రాంబాబు గారి పేరు చెప్తే ఎవరు బయటకు రావడం లేదని, వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత గొడవలు జరగడం లేదని ఇప్పుడు అంబటి రాంబాబు గారి కూతుర్లను తెర మీదకు తీసుకొచ్చారు. సో మీరు ఎవరిని తెర మీదకు తీసుకొచ్చినా ఏమి చేసినా కూడా కాపుల్లో కనీస చలనం కూడా లేదు, ఇంకా కామెడీగా చూస్తున్నారు. ఆయన మాకు టైగర్ ఏంటి, సో మహామహులు ఉన్నారు కాపు సామాజిక వర్గంలో, అలాంటి వాళ్ళను పక్కన పెట్టి ఇలాంటి క్యారెక్టర్ లేని అంబటి రాంబాబుని తీసుకొని వచ్చి కాపు టైగర్ అంటారు. కావాలంటే ఈయనకు కూడా పేరు మార్చేసుకొని అంబటి రాంబాబు రెడ్డి అని పెట్టుకుని రెడ్డి సామాజిక వర్గానికి టైగర్ చేసుకో, మాకొద్దు ఈ స్క్రాప్ అని సాక్షాత్తు కాపు యువకులే సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టి కామెడీలు చేస్తున్నారు. సో ఈయన అధికారంలో ఉన్నప్పుడేమో ఈయన అనుకూలస్తులు వాళ్ళకు కోపం వచ్చి దాడి చేస్తే తప్పేమి అన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అలాంటి కేసులోనే అంబటి రాంబాబు వాళ్ళ ఇంటి మీద దాడి చేస్తే ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టి రిమాండ్కు తరలిస్తే పరామర్శకు వచ్చి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తాడు. సో ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి యువతకు నేను విన్నవించేది ఏంటంటే, ముందుగా ఇలాంటి కులాల రాజకీయాల కంపులో పడకండి, ఈ రొచ్చులో దిగకండి. కాపులను వాడుకొని ఏ విధంగా ముద్రగడ్డ పద్మనాభంని ఒకసారి నమ్మితే ఏ విధంగా ముంచేశాడో మీకు అందరికీ తెలిసిందే. ఆ ట్రైన్ని తగలబెట్టి అది ఏం జరిగిందో తెలీదు, కాపు ఉద్యమం అన్నాడు, ఏం జరిగిందో తెలియదు. కాపులకు 5% రిజర్వేషన్, ఈబీసీ రిజర్వేషన్లు 5% ఇస్తే దానికి ఎందుకు కొనసాగించలేదో అది ఇప్పటివరకు తెలియదు. కాపు నేస్తం ఏమైందో తెలియదు. సో 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి కాపులు ఓట్లేస్తే, పవన్ కళ్యాణ్ గారిని కూడా పక్కన పెట్టి మరీ ఈయనకు ఓట్లేస్తే ఈయన కాపులను ఏ విధంగా ట్రీట్ చేశారో అందరూ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఈయన అధికారంలో ఉన్నప్పుడేమో కాపులు గుర్తుకు రాలేదు, ఇప్పుడు అర్జెంటుగా కాపులు ఈయనకు బంధువులైపోయారు. వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అంటే కాపు యువకులు, ముఖ్యంగా కాపు యువకులు ఈ వైఎస్ఆర్సీపీ ట్రాప్లో అయితే పడకండి. సో ఈ వీడియోని అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి. ముఖ్యంగా ఇక్కడ హైప్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. సో వీళ్ళ ట్రాప్లో అయితే పడద్దండి. అంబటి రాంబాబు గారు కానీ, ముద్రగడ పద్మనాభం కానీ, పేర్ని నాని కానీ, అదేవిధంగా గుడివాడ అమర్ కానీ, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కాపు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాపులకు చేసినటువంటి మేలేమీ లేదు. వాళ్ళు కేవలము
కాపులే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గేటు దగ్గర కాపులు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మళ్ళీ అవ్వాలని చెప్పి తాపత్రయపడే కాపులు వాళ్ళు. ఆయన కుర్చీకి కాపులుగా ఉన్నారే కానీ ఇప్పుడు నేను చెప్పడం కాదు, మీరే ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. నేను చెప్పినటువంటి ఈ పేర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాపు కులానికి ఏమి చేశారు అనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.